నాను ప్రియులారా, ఈ సందర్భంలో పరిశుద్ధ గ్రంథం నుంచి యాకోబు గారు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము ఒకసారి 14-15 వచనాలు మనం చదువుకొని ముందుకెళ్ళే ప్రయత్నం చేద్దాం. యాకోబు గారు రాసిన పత్రిక 4వ అధ్యాయం 14వ వచనం నుంచి 15వ వచనం చదువుకో. రేపు ఏమి సంభవించునో మీకు తెలియదు, మీ జీవము ఏ పాటిది, మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటి వారే. చాలా జాగ్రత్తగా మనం ఆలోచించవలసినటువంటి అవసరం ఉంది. ఈ సందర్భంలో 15వ వచనం కూడా చదువుకున్నాం. చాలా ప్రాముఖ్యమైన విషయం ఉంది. కనుక ప్రభు చిత్తమైతే మనము బ్రతికి ఉండి ఇది అది చేద్దామని చెప్పుకొనవలేను. ప్రియులారా, ఈ సందర్భంలో మనం ఒక విషయాన్ని గమనించగలిగితే, భూమి మీద పుట్టినటువంటి మనిషి యొక్క బ్రతుకు గ్యారంటీ లేదని బైబిల్ మనకి చక్కటి స్పష్టతనిస్తుంది. భూమి మీదకి వచ్చినటువంటి మనిషి యొక్క మరణం ఎప్పుడు ముగుస్తుందనేది దేవుడు మాత్రం మనిషి చెప్పలేదండి. కొంతసేపు కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి లాంటి బ్రతుకును దేవుడు మనిషికి ఇచ్చాడు. బ్రతుకునిచ్చినటువంటి దేవుడు ఎలా బ్రతకాలో కూడా నేర్పుతున్నాడు. బ్రతుకునిచ్చిన దేవుడు ఎలా బ్రతకాలో నేర్పుతున్నాడు. నేర్పుతున్నటువంటి విషయాన్ని మనిషి నేర్చుకోకుండా తమకు నచ్చినట్టుగా తమ స్వబుద్ధిని ఆధారం చేసుకొని ఎవరికి నచ్చినటువంటి పరిధిని వాళ్ళు కేటాయించేసుకొని, ఇదిగో ఈరోజు మేము చేస్తున్నటువంటిది ఇది వాక్యానుసారమైనది, ఇదిగో భక్తి పేరట మేము ఇది చేస్తున్నాం అని చెప్పేసి కొందరు విశ్వాసులు మాట్లాడుతుంటే, మరికొందరు విశ్వాసులు ఏమి ఇదిగో మీరు చేస్తున్నంత తప్పు అని మరికొంతమంది మాట్లాడుతున్నారు. ఇప్పుడు అనేక సంఘాలు అన్నీ కలిపి ఒకటే క్రియను చేస్తున్నప్పుడు పెద్ద సమస్య ఉండదండి. అన్ని సంఘాలు కూడా ఒకే క్రియను తలపెడుతున్నప్పుడు, ఒకే క్రియను కొనసాగిస్తున్నప్పుడు అసలు పెద్ద సమస్యే కాదు. దాని గురించి మనం బైబిల్ దగ్గరికి వెళ్ళి అడగాల్సిన అవసరం కూడా లేదు. కానీ కొందరు చేసి మరి కొందరు చేయట్లేదు అనుకోండి, అసలు ఈ చేస్తున్నటువంటి వ్యక్తులేమో వాక్యానుసారంగా చేస్తున్నారో లేదో వాళ్ళకి తెలియదు. మరికొందరేమో మేమే వాక్యం తెలిసిన వాళ్ళం కాబట్టి మేము చేయట్లేదని కొందరు మాట్లాడుతున్నారు. మరికొందరేమో వాళ్ళకి వాక్యం తెలియదు కాబట్టి వాళ్ళు అలా చేస్తున్నారు, మరికొందరు మాట్లాడుతున్నారు. ఎవరు ఏది మాట్లాడుతున్నా అసలు బైబిల్ ఏం చెప్తుంది దీని గురించి అనేది మనం చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. ఎవరు ఏం చేస్తున్నారు అనేది పక్కన పెడితే, ఎవరు ఎందుకు చేస్తున్నారో పక్కన పెడితే, వారు తెలుసు చేస్తున్నారా తెలియక చేస్తున్నారా అనేది మనం కాసేపు పక్కన పెడితే, అసలు నేడు సంఘాలలో చేస్తున్నటువంటి ప్రతిక్రియ కూడా అసలు లేఖన ఆధారం ఏమని సూచిస్తుంది. మనం జాగ్రత్తగా ఆలోచించవలసినటువంటి అవసరం ఉంది. ఇందులో 3 విషయాలు మీకు చూపించాలని నేను ఆశపడుతున్నాను. తర్వాత దానికి టైటిల్ మనం తీసుకుందాం. ఒకసారి రోమిలకు రాసిన పత్రిక చూడగలిగితే ప్రియులారా, సంఘములో మనం ఏది చేసినా కూడా అది లేఖను సపోర్ట్ చేయాలి. సేవకుడు చెప్పిండు కదా అని చెప్పేసి, మీ సేవకుడు చెప్పాడు కదా అని గుడ్డెదు చెలబడ్డట్టుకు నువ్వు వెళ్తే ఉపయోగం లేదు. దానివల్ల సేవకుడికి ఉపయోగం లేదు, వింటున్న నీకు ఉపయోగం లేదు. అసలు సేవకుడు చెప్పింది బైబిల్లో ఉందా లేదని చెక్ చేసుకోవాలి మనం, అంతే కదండి. బైబిల్లో లేకుండా సేవకుడు చెప్పిందని నువ్వు చేసావు అనుకోండి, దానివల్ల దేవునికి మహిమ లేదు. అందుకని బైబిల్ ఏం చెప్తుందో చూడగలిగితే, రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనంలో అంటున్నాడు కదా పౌలు గారు. చూడండి, రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనంలో, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక అని మాట్లాడుతున్నాడు. అంటే యాజ్ ఎ క్రైస్తవుడైన ప్రతి ఒక్కడు కూడా, క్రైస్తవురాలైనటువంటి ప్రతి ఒక్క స్త్రీ కూడా ఏం చేయాలంటే, సంఘంలోకి వచ్చేసిన తర్వాత, అంటే సంఘంలోకి రావడానికి ముందు ఎక్కడున్నారు? లోకంలో ఉన్నారు. లోకంలో ఉన్న వాళ్ళందరూ సంఘంలోకి వచ్చేసారు. ఇప్పుడు సంఘంలోకి వచ్చేసిన వాళ్ళందరూ మరలా సంఘ సభ్యులైనటువంటి వాళ్ళందరూ లోకానికి వెళ్ళటానికి వీల్లేదు, లోక సంబంధమైనటువంటి ఆచారాల్లోకి వెళ్ళటానికి వీల్లేదని ఫైనల్గా రోమా సంఘానికి చెబుతున్నాడు అపోస్తుడైనటువంటి పౌలు గారు. ఎందుకు లోక మర్యాదను అనుసరించొద్దు అంటున్నాడంటే, లోకంలో భక్తికి అనుగుణమైనటువంటి కొన్ని కల్పితంతో కూడినటువంటి కట్టుకథలు వచ్చేసే సమాజంలోకి. ఇదే భక్తి అనుకొని చాలామంది వాక్యాన్ని పక్కన పెట్టేసి మనుషులు కల్పించినటువంటి పద్ధతులనే, మనుషులు కల్పించినటువంటి కట్టుకథలనే ఈరోజు చాలామంది దైవోపదేశాలుగా బోధించేటటువంటి బోధకులు ఉన్నారు. దాన్ని అనుసరించే భక్తులు కూడా లేకపోలేదు. బైబిల్లో ఉన్న విషయాలు మాట్లాడుకుందాం, మనకు వేరే విషయాలు మనకెందుకు. ఎవరినో విమర్శించాలని కాదు, రెండోది మా మెప్పు కోసం మా గొప్ప కోసం కాదు. బైబిల్ ఏం చెప్తుంది దీని గురించి అది మనం చెక్ చేసుకుని చూసుకుందాం ఒకసారి. దీని గురించి ఒకసారి మార్కు సువార్త 7వ అధ్యాయం వచనం కూడా 7 మీరు చూడగలిగితే, మార్కు సువార్త 7వ అధ్యాయం వచనం కూడా 7 ప్రియులారా చూద్దాం ఒకసారి. వారు
మానవులు కల్పించిన పద్ధతులు దేవోపదేశములని బోధించుచు. దేవుని ఆవేదన చూడండి. యేసుక్రీస్తు ప్రభువారు అంటున్నారు, నా తండ్రిని ఆరాధించేటటువంటి మీరందరూ కూడా నా తండ్రిని వ్యర్థంగా ఆరాధిస్తున్నారు. మీరు ఎందుకు వ్యర్థంగా ఆరాధిస్తున్నారంటే బైబిల్ అంటుంది, తండ్రిని ఆరాధించేటటువంటి పద్ధతిని మర్చిపోయారు. వీళ్ళు మర్చిపోయి ఏం చేస్తారంటే మనుషులు కల్పించినటువంటి పద్ధతులను అనుసరిస్తూ మనుషులు కల్పించినటువంటి విధి విధానాలకు లోనైపోయి అసలు దేవుని యొక్క చట్టాన్ని పక్కన పెట్టేశారు, దేవుని యొక్క శాసనాన్ని పక్కన పెట్టారు, ఆత్మ సంబంధమైన నియమాన్ని మర్చిపోయారు. మర్చిపోయి ఏం చేశారంటే వాళ్ళ స్వలాభం కోసం, వాళ్ళ దేహ సంబంధమైనటువంటి మెప్పుల కోసం, వాళ్ళ గొప్పల కోసం భక్తిని వేషాన్ని ధరించేసుకుని ఏం చేస్తున్నారంటే దేవుణ్ణి వ్యర్థంగా ఆరాధిస్తున్నారని సాక్షాత్ యేసుక్రీస్తు ప్రభువు వారు ఇచ్చిన స్టేట్మెంట్ అండి. ఇది ఎవరో భక్తుడు రాసిందో లేకపోతే ఒక ప్రాంతానికి పరిమితమైన వ్యక్తి రాసింది కాదు. ఇది సాక్షాత్ యేసుక్రీస్తు ప్రభువు వారు అంటున్నాడు, నా తండ్రిని వ్యర్థంగా ఆరాధిస్తున్నారు అంటున్నాడు. నా తండ్రిని వ్యర్థంగా ఆరాధించే వారి గురించి మరొక మాట చెబుతున్నాడు. ఇట్లాంటి వారు మనుషులు కల్పించిన పద్ధతులనే దైవోపదేశాలుగా బోధిస్తూ లోక మర్యాదను అనుసరిస్తూ ప్రతినిత్యం ప్రార్థనా మందిరానికి వెళ్ళి ప్రతినిత్యం ప్రార్థన చేసే వాళ్ళ గురించి యేసుక్రీస్తు ప్రభు వారు ఏమంటున్నారు ఒకసారి ఆ మాట కూడా చూద్దాం. లూకాసు వార్త 6వ అధ్యాయం, లూకాసు వార్త 6వ అధ్యాయం 46వ వచనంలో ప్రభువారు ఒక మాట అంటున్నారు చూడండి. నేను చెప్పు మాటల ప్రకారం మీరు చెయ్యక, చూడండి జాగ్రత్తగా వినాలి, నేను చెప్పు మాటల ప్రకారం మీరు చెయ్యక ప్రభువా ప్రభు అని నన్ను పిలుచుట ఎందుకు అంటున్నాడు ప్రభువారు. నేను చెప్పింది మీరు చేయకుండా, నేను చెప్పినట్టు మీరు బ్రతకకుండా నా దగ్గరకు వచ్చి ప్రభువా ప్రభు అని మీరు ప్రార్థన చేస్తే ఏంటి మీకు లాభం అంటున్నాడు ప్రభువారు. జాగ్రత్తగా మనం ఆలోచించాలి. అందుకే ప్రియులారా, ఈ సందర్భంలో ఒక చిన్న టాపిక్ని మనం, ఒక చిన్న విషయాన్ని ఈ సందర్భంలో మనం తెలుసుకుందాం. నేడు చాలామంది మరి తెలిసి చేస్తున్నారో తెలియక చేస్తున్నారో మనకు తెలియదు, కానీ తెలియకుండా చేసేవారైతే తెలుసుకోండి, తప్పులేదు దాంట్లో. కానీ ఇప్పుడు నేను చేస్తున్నటువంటి క్రియ బైబిల్ ఎంతవరకు సపోర్ట్ చేస్తుంది? ఎందుకంటే ప్రియులారా, నువ్వు చేస్తున్నటువంటి క్రియను బైబిల్ సపోర్ట్ చేయకపోతే నీకు పరలోకం లేదు, నువ్వు చేస్తున్న భక్తి అంతా వ్యర్థం అని బైబిల్ ఖచ్చితంగా స్పష్టతనిచ్చిందండి. నువ్వేది చేసినా వాక్యానుసారమై ఉండాలి. వాక్యానుసారమైనటువంటి క్రియను నువ్వు చేస్తే దాని వలన దేవునికి మహిమ ఉంది. దేవునికి మహిమకరంగా చేస్తున్నావా లేదా నీ మహిమ కోసం, నీ గొప్పల కోసం చేస్తున్నావా అనగా భక్తి. ఈరోజు చాలామంది భక్తిపరులైనటువంటి వారందరూ కూడా తమ మహిమ కోరుకొని, తమ లాభం కోరుకొని, తమ మెప్పు కోసం, తమ గొప్ప కోసమే ఈరోజు భక్తి అనే వేషాన్ని ధరించుకున్నారని చాలామంది. అందుకే ప్రభువారు చక్కటి విషయాన్ని ఇలాంటి వాళ్ళ గురించి చెప్పాడు. ఏం చెప్పాడంటే, ఇదిగో నాయన, మీరు వేషధారులుగా ఉంటే సరిపోదు. సమాజంలో వేషధారులుగా ఉండటానికి వీల్లేదు. వేషధారులు అంటే మనందరూ తెలుసండి, భిక్షాటన చేసేటటువంటి వాళ్ళు పూట కూటి కొరకు ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు ఎక్కడొక వేషం వేస్తాడు. ఈ ఊరిలో ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత ఇదే వేషాన్ని మళ్ళీ ఇంకో ఊరిలో వేయడు. మళ్ళీ ఊరు బయటకు వెళ్ళిన తర్వాత వేషాన్ని మార్చుకుంటాడు. మార్చుకొని మళ్ళొక ప్రాంతానికి వెళ్ళిన తర్వాత మరొక వేషాన్ని తీసుకుంటాడు. ఎందుకు ఇదంతా చేస్తున్నాడంటే ఆ వేషధారి వేషాలు వేసేసుకొని పూట కూటి కొరకు, జీవనోపాధి కొరకు అలా చేస్తాడు. కానీ భక్తి అనేది వేషధారంతో కూడింది కాదండి. యథార్థమైనటువంటి భక్తి కలిగి ఉండాలి. అది వస్త్రధారణలో కనపడితే ఉపయోగం లేదు దానికి. కానీ దేవుడు హృదయాన్ని చూస్తాడని బైబిల్ హెచ్చరిస్తూ ఉంది. నీ వేషధారణ చూడడు, నువ్వు వైట్ అండ్ వైట్ బట్టలు వేసుకుంటే ఉపయోగం లేదు, ఒరిగేది ఏం లేదు దేవునికి. అందుకే ఏమన్నాడంటే, ఎట్లాంటి వాళ్ళని మార్పు లేని గురించి ప్రభు ఏమన్నాడంటే, ఇదిగో సున్నం కొట్టిన సమాధులను పోలి ఉన్నారు అన్నాడు. పైకి మాత్రం తెల్లటి బట్టలు వేసుకొని బైబిల్ చేత పట్టుకొని తిరిగినంత మాత్రం నువ్వు భక్తుడు కాదు, అలా నువ్వు సేవకుడివి కాదు. మరి దేవునికి అవసరమైంది ఏంటంటే, దేవుడు అంటున్నాడు కదా, నాయన మీ లోపల హృదయం ముందు చూశారు, ఆ హృదయము పరివర్తన చెందాలి. ఎందుకు హృదయాన్ని పరివర్తన చెందమని మాట్లాడుతున్నాడు? ఎందుకు ఈ మనుషులు మానవులు కల్పించిన వాటిలోకి వెళ్ళిపోయారు? ఎందుకు మనుషులు దేవునికి విరుద్ధంగా మారిపోతున్నారు? కానీ దేవుడు అంటున్నాడు కదా, ఈ మనుషులు నన్ను పెదవులతో గణపరుచుదురు కానీ వారి హృదయం నాకు దూరంగా ఉందంటున్నాడు. ప్రభు ముందు కూర్చొని ప్రభు ప్రభు అని ప్రార్థన చేస్తున్నారు కానీ హృదయం మాత్రం ఎక్కడో వెతుకుతూ ఉంటుంది, దేన్నో కోరుకుంటూ ఉంటుంది, దేనికో స్థానం ఇచ్చేసి ఉంటుంది. అందుకే ఏమన్నాడంటే, ఇదిగో మీ హృదయంలో ఉన్న దాన్ని ముందు మీరు ఏం చేసుకోవాలి? శుద్ధిపరచుకోవాలి. ప్రతిరోజు సబ్బేసి దేహాన్ని రుద్దినంత మాత్రాన పరిశుద్ధత రాదండి మన దేహానికి. మరి దేన్ని శుద్ధి చేయమంటాడంటే, వాక్యము చేత హృదయ శుద్ధి కావాలి. వాక్యం చేత హృదయ శుద్ధి కావాలి. వాక్యం చేత హృదయ శుద్ధి కావాలంటే ప్రభువుని వెంబడించాలి కదండి. ప్రభువుని వెంబడించాలి. ఇదే లూకాసు వార్తలో ఆయన అంటాడు కదా, 9వ అధ్యాయము, లూకాసు వార్త 9వ అధ్యాయం
23వ వచనంలో మరియు ఆయన అందరితో ఇట్లా, నేను జాగ్రత్తగా వినాలి, అందరితో చెబుతున్నాడు ఈ మాట. ఏంటి మాట అంటే, కేవలం ప్రభువుని వెంబడించటం అనేది ఒక రోజుకు పరిమితమైంది కాదు, ఒక వారానికి పరిమితమైంది కాదు, ఒక నెలకు పరిమితమైంది కాదు, నీ అవసరాలు తీరేంత వరకు మందిరానికి వచ్చి మానేసే అంత అవసరత కాదు ఇది. మరి ఎలా ప్రభువుని వెంబడించాలనంటే, ఒక నియమాన్ని పెట్టుకొని, ఒక నిబంధన అనుసరించి, ఎలా అనుసరించాలో ప్రభువారు అందరితో చెబుతున్నాడు. ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని ప్రతిదినం ఏం చెప్తున్నాడు చూసారా ప్రభువారు? లేదండి కేవలం నేను 40 దినాలు మాత్రమే మందిరానికి వస్తాను, నేను 40 దినాలు అయిపోగానే అసలు నేను కనపడను మందిరానికి, సేవకుడికి కూడా అనుకొని ఒక నిర్ణయాన్ని తీసుకొని చాలామంది ఈ 40 దినాలు మాత్రమే మందిరంలో కనపడతారండి కొంతమంది భక్తులు. అట్లాంటి వారి కోసం చెబుతున్నాడు, ప్రతి దినము తన సిలువనెత్తుకొని నన్ను వెంబడించాలి. చూసారండి యేసుక్రీస్తు ప్రభువు ఏం మాట్లాడుతున్నాడు? కానీ ఈరోజు మనుషులు ఏమి ఏర్పాటు చేసుకున్నారంటే, ఒక అన్యుడు చేస్తున్నటువంటి క్రియా విధానం. వాళ్ళు 364 రోజులు ఎలా బ్రతికినా సరే, ఆ 65వ రోజు అన్యులు ఏం చేస్తారంటే యాత్రలు వెళ్ళిపోతారండి. యాత్రలు వెళ్ళిపోయి వాళ్ళు చేసిన తప్పులు, వాళ్ళ కుటుంబంలో చనిపోయినటువంటి వ్యక్తుల యొక్క దోషాలు, పాపాలు అన్నీ పోవటం కోసం ఏం చేస్తారంటే వీళ్ళ యొక్క ఒక స్నానాన్ని ఏర్పాటు చేసుకుంటారండి. నదుల్లో కానీ సముద్రాల్లో కానీ ఒక యాత్ర చేసి కొన్ని దినాలు నిద్ర చేసి, ఆ యాత్రలో వీళ్ళంతా కూడా వాళ్ళ యొక్క స్థితిగతులన్నీ కూడా ఆలోచింపజేసుకొని, ఇవన్నీ కూడా ఆ నీటిలో మునిగి స్నానం చేసి బయటికి రావటం వల్ల వాళ్ళు ఏమనుకున్నారంటే ఇది ఒక పుణ్య స్నానం. ఈ పుణ్య స్నానం వల్ల ఈ 365 రోజులు మేము చేసినటువంటి పాపం అంతా కూడా పోయి నీటి ద్వారా పుణ్యం మాకు వస్తుంది అనేటటువంటి ఆలోచన అన్నిళ్ళు కనపడుతుంది. అది వారు తెలిసి చేసినా తెలియక చేసినా వాళ్ళ ఆచారం అలా కొనసాగుతుంది కాబట్టి అలా ఫాలో అవుతున్నారు వాళ్ళు. కానీ యాజ్ క్రైస్తవుడిగా మనం ఆలోచించగలిగితే దేవుడు ఏం మాట్లాడుతున్నాడో దాన్ని పక్కన పెట్టేసి ఎవడికి నచ్చినట్టుగా వాడు చేసుకుంటూ భక్తి వెళ్ళిపోతున్నాడు ముందుకి. ఫైనల్గా ఎందుకు ఇలా మీరు చేస్తున్నారంటే వాళ్ళు మాట్లాడుతున్నారు కదా, మా ఇష్టం అండి, మా విశ్వాసం మాది, మా సంఘ కట్టుబాట్లు ఇవి, మా సిద్ధాంతం ఇది, మా మతం ఇదని మాట్లాడుతున్నారు చాలామంది. బైబుల్ తెలియదు, వీళ్ళకి ఏం తెలియదు. కానీ పైపెచ్చి ఏం మాట్లాడుతున్నారంటే వీళ్ళే పెద్ద మహాజ్ఞానుడిగా మాట్లాడుతున్నారు. ఏ జ్ఞానం ఉంది వీళ్ళలో? ఒకసారి కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక చూడండి, వీళ్ళు ఏ జ్ఞానం ఉందో. అసలు పౌలు గారు ఏం మాట్లాడుతున్నారు ఇలాంటి వాళ్ళ గురించి చూడండి. ఏమంటున్నాడు? 19వ వచనం నుంచి చూడండి. 19 మొదటి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 19 నుంచి చూడండి. జ్ఞానులు జ్ఞానమును నాశనము చేతును, చూడండి, జ్ఞానులు జ్ఞానమును నాశనము చేతును, వివేకుల వివేకమును శూన్యపరుతునని వ్రాయబడి ఉన్నది. జ్ఞాని ఏమాయను, శాస్త్రి ఏమాయను, ఈ లోకపు తర్కవాది ఏమాయను, ఈ లోక జ్ఞానమును దేవుడు వెర్రితనంగా చేసి పడేశాడు. నీకు ఎంత జ్ఞానం ఉన్నా ఉపయోగం లేదు. వాక్యాన్ని అనుసరించాలి. నువ్వెంత చదువుకున్నా కూడా వాక్యాన్ని అనుసరించే నీ భక్తి ఉండాలి. కానీ వాక్యాన్ని పక్కన పెట్టేసి ఎవరో ఏదో చెప్పాడని చెప్పేసి నువ్వు చేసుకుంటూ వెళ్ళిపోతే అది బైబిల్ సపోర్ట్ చేయదురని బైబిల్ అంటుంది. అంతే కదండి. ఒక విశ్వాసిగా క్రైస్తవుడిగా నువ్వేం చేసినా బైబిల్ సపోర్ట్ చేయాలి. బైబిల్ సపోర్ట్ చేయకుండా ఇది మాకు ఒక దేవుడిచ్చినటువంటి గొప్ప వరంగా భాగ్యంగా భావించుకొని బైబిల్ బోధన పక్కన పెట్టేసి చేసేటటువంటి క్రియ అసలు బైబిల్ సపోర్ట్ చేయదండి. ఎందుకు ఈ విషయాన్ని మీతో ఖచ్చితంగా మాట్లాడుతున్నామంటే ఒక అద్భుతమైన మాట చూడండి. యాకోబు గారు రాసిన పత్రికలో 1వ అధ్యాయము 22వ వచనంలో ఆయన ఏమంటున్నారు చూడండి. అసలు ఏ ప్రాంతంలో ఉన్న క్రైస్తవులైనా ఏ సంఘస్థులైనా చేయవలసినటువంటి పని చూడండి. మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండా దేని ప్రకారం ఉండాలంటే ప్రవర్తన వాక్య ప్రకారం. అంటే బైబిల్ సపోర్ట్ చేయాలి నువ్వే పని చేసినా. ఆలోచన చేద్దాం ప్రియులారా. నేడు సంఘాల్లో చాలామంది కొన్ని సందేహాలతో ఉన్నారండి. కొంతమంది మేము చేస్తుందే కరెక్ట్ అనుకొని చేస్తున్నవారు కొంతమంది ఉన్నారు. కరెక్ట్ అనుకునే వాళ్ళ గురించి మాట్లాడుతున్నాం, సందేహాలు ఉన్న వాళ్ళ గురించి కూడా మాట్లాడుతున్నాం. కొంచెం జాగ్రత్తగా మనసు పెట్టి వినండి. ఎందుకంటే ఈ చరిత్రలో ఉన్నటువంటి దాని బ్యాక్గ్రౌండ్ మనం చూడాలి ఒకసారి. చరిత్రలో కొంత బ్యాక్గ్రౌండ్ ఉందండి. ఎందుకంటే చాలామంది ఈరోజు అడుగుతున్నటువంటి కొన్ని సందర్భాలు ఏంటంటే లేఖనం నుంచి ఈరోజు చాలామంది బైబుల్ తెలియక వాక్యానికి ఉన్నటువంటి పరిపూర్ణమైనటువంటి భావం అర్థం కాక చాలామంది విశ్వాసులు కన్ఫ్యూజ్లో ఉన్నారు. ఈరోజు ఇది చేయొచ్చా, ఇది చేయకూడదా, వాళ్ళు ఎందుకు చేస్తున్నారు, మేమెందుకు చేయకూడదు, వాళ్ళు ఎందుకు అలా అంటున్నారు, మేమెందుకు అనకూడదు,
ఈరోజు ఎట్లాంటి సందేహాలతో బోధించేటటువంటి బోధన బట్టి, బోధకులను బట్టి ఈరోజు విశ్వాసులు అసలు దేని మీద స్టాండర్డ్గా నిలబడాలన్న ఆలోచన లేనటువంటి విధానంలో ఈరోజు విశ్వాసులు వాక్యాన్ని వక్రీకరించుకునే భావనలోకి వెళ్ళిపోయారు ఈరోజు. అందుకే ప్రియులారా, ఏది ఏమైనప్పటికీ కూడా అసలు వాక్యం ఈ చేస్తున్నటువంటి పనిని బట్టి ఏమని సంబోధిస్తుంది, దానికి సందర్భం ఏమని మాట్లాడుతూ ఉంది. ఒక సందర్భాన్ని మనం జాగ్రత్తగా ఆలోచన చేయగలిగితే, ఈరోజు రీసెంట్గా మనకి 3 days బ్యాక్ జరిగినటువంటి భస్మ బుధవారం గురించి మనం మాట్లాడగలిగితే, భస్మము అనగా బూడిద. భస్మ బుధవారం అని కానీ, రెండవది లెంట డేస్ అనే పదం కానీ బైబిల్లో మనకి ఎక్కడ కనపడదండి. కనపడింది ఎక్కడైనా? కాని ప్రియులారా, భస్మ బుధవారం అని మనకు బైబిల్లో కనపడలేదు, కానీ భస్మము అనే పదం మాత్రం మనకు బైబిల్లో ఉంది. భస్మము అనగా దాని మీనింగ్స్ ఏం కనపడుతుందంటే, భస్మము అనగా ఇంగ్లీష్లోకి వచ్చేసరికి యాష్ అంటే బూడిద. అదే కదండి, బూడిదేనా? బూడిద. దీని పర్యాయ పదాలు మనం జాగ్రత్తగా చూసుకుంటూ వెళ్ళగలిగితే, భస్మము అనగా బూడిద, రెండవది ధూళి, మూడవది బుగ్గి అనే పదం వాడింది బైబిల్లో. అంటే భస్మానికి ఉన్నటువంటి పదాలు మనం జాగ్రత్తగా చూడగలిగితే, ఒకటేమో బూడిద, రెండవదేమో ధూళి, మూడవదేమో బుగ్గి. ఎందుకు దేవుడు ఇన్ని సందర్భాలలో ఈ భస్మానికి ఉన్నటువంటి ఉద్దేశం ఏమై ఉందో, అసలు ఈ భస్మం అనేటటువంటి బూడిదను చాలామంది భక్తులు ఎందుకు ఉపయోగించారో, అసలు దేవుడు దీని యొక్క ప్రస్తావన ఎందుకు చరిత్రలో పెట్టాడో, అసలు దీని యొక్క మూలం ఏంటో మనం చరిత్రలోకి వెళ్ళి చూడగల ప్రియులరా. ఎందుకంటే అసలు ఈ భస్మము అనే పదానికి వచ్చేసరికి అది ఒక నిర్జీవమైనటువంటిది. జాగ్రత్తగా వినాలి ఈ మాటలు మనం. ఈరోజు దీని పేరట జరుగుతున్నటువంటి అనేకమైనటువంటి కార్యక్రమాలు మనం చూడగలిగితే, అసలు ఈ బూడిద అనేది ఎలా వచ్చింది అనేది కూడా మనం చూడాలి. ఎలా వచ్చిందని చాలామంది మాట్లాడుతున్నటువంటి సందర్భం ఏంటంటే, ఏమంటే మట్లాదివారం రోజు మేము మట్ల పట్టుకొని మేము కొన్ని సిలువలు చేస్తామండి, మట్ల పట్టుకొని మేము ఊరేగింపుగా తిరుగుతామండి, ఆ వాటిని మేము కాల్చి బూడిద చేసి వాటిని మేము నుసుట మీద స్లేవ్ గుర్తు తీసుకోవడం, నెత్తి మీద చల్లుకోవడం, ఇలాంటివి చేస్తామండి అని చాలామంది మాట్లాడుతున్నారు. ఓకే, మంచిదే, కాదనట్లేదు. కానీ అది ఎందుకు చేస్తున్నారో నీకు తెలుసా అనేది బైబిల్ అడుగుతుంది. ఒక పని మనం చేస్తున్నామంటే మనకు తెలియాలి కదండి. తెలియకుండా చేస్తాం మనం. మనకు తెలిస్తేనే మనం ఆ పని చేయాలి. తెలియకుండా చేస్తే షాప్ మన బైబిల్ చెప్తుంది. నీకు తెలిసిందే చేయాలి, తెలియని దాన్ని అంటుకోవడానికి వీల్లేదు, ముట్టుకోవడానికి వీల్లేదు. ఒకసారి ఆ మాట కూడా చూడండి. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక, ఏది పడితే అది నేను చేసుకుంటూ వెళ్ళిపోతానంటే బైబిల్ ఒప్పుకోదు, అది చెప్తుంది. ఇక్కడ చూద్దాం ఒకసారి ఆ మాట. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 14వ అధ్యాయం 38వ వచనంలో, ఎవడైనను తెలియని వాడైతే తెలియని వాడుగానే ఉండనిమ్ము. నీకు తెలియకపోతే దాని జోలికి వెళ్ళమాక. అసలు ఒకవేళ వెళ్ళిన తర్వాత నీకు తెలుసుకోవాలని ఆసక్తి ఉంటే తెలుసుకో, తప్పేం లేదు. ఇది ఒక విమర్శ ఏం కాదే. ఒక పని మనం చేసేటప్పుడు ఇది చేయొచ్చా, చేయకూడదా, ఇది కేవలం మేమే ఎందుకు చేయాలి, వేరే వాళ్ళు ఎందుకు చేయకూడదు, అందరూ ఎందుకు చేయట్లేదు, మేము మాత్రమే ఎందుకు చేస్తున్నాం, అసలు దీని మూలం ఏంటి, ఇది చెబుతున్నటువంటి పెద్దలు, మా పైన ఉన్నటువంటి పెద్దలు చెప్పేది వాస్తవమా అవాస్తవమా, అసలు నేను దీన్ని ఎందుకు ఆచరించాలి అనేటటువంటి థింకింగ్స్ నీకేమైనా వస్తే బైబిల్ దగ్గరికి వెళ్ళి చూడాలి. లోకం అంతా తిరిగినా నీకు అర్థం కాదు. ఇది బైబిల్ దగ్గరికి వెళ్తేనే దానికి సమాధానం మనకు దొరుకుతుంది. అసలు ఇది ఎప్పుడు ప్రారంభించబడింది, దీని మూలం ఎక్కడా అనేది మనం జాగ్రత్తగా ఆలోచించగలిగితే, క్రీస్తు శకం 320లో ఇది ప్రారంభమైంది. ఎప్పుడు ప్రారంభమైందండి? క్రీస్తు శకం 320లో నైసియా, టర్కీ అనే ప్రాంతంలో ఇది ప్రారంభించడం అనేది జరిగింది. ఎవరి ద్వారా ప్రారంభించడం జరిగింది? అతని పేరేంటంటే కాన్స్టాన్ అనేటటువంటి వ్యక్తి ద్వారా ఇది ప్రారంభించడం అనేది జరిగింది. ఇది ప్రారంభించడం జరిగినప్పుడు ఆయన మాట్లాడినటువంటి విధి విధానాలు ఏమి సమాజంలోకి తీసుకొచ్చాడంటే, ఆయన మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, ఆదికాండం 3వ అధ్యాయం 19వ వచనాన్ని ఆధారం చేసుకొని ఆ రోజు ఆయన ఈ 320 క్రీస్తు శకం 320లో కాన్స్టాన్ అనేటువంటి వ్యక్తి టర్కీ అనేటటువంటి ప్రాంతంలో ఆయన ఏమి ఒక ఈ విధానాన్ని అమలు తీసుకొచ్చాడంటే, ఆదికాండం 3వ అధ్యాయం 19వ వచనంలో దేహాన్ని గూర్చినటువంటి ఒక సందర్భాన్ని ఎత్తాడు. అక్కడ సందర్భంలో ఆయన అంటున్నాడు కదా, ఆదికాండం 3వ అధ్యాయం 19వ వచనంలో, నీవు చూడండి, నీవు నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖపు చెమట కార్చి ఆహారము తిందువు, ఏలయనగా నేల నుండి నీవు తీయబడితివి, నీవు మన్నే గనుక తిరిగి మన్నైపోదువు అనేటటువంటి
ఒక హెచ్చరికను మనిషి జ్ఞాపకం చేశాడప్ప. ఆ మనిషి ఏమని జ్ఞాపకం చేస్తున్నాడంటే, భూమి మీద పుట్టినటువంటి మనుషులందరూ కూడా మట్టి నుంచి వచ్చినటువంటి వారే. అంటే ఆదాం గారు మట్టి నుంచి వచ్చాడు, ఆయన నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా శరీరాలన్నీ కూడా మరణం తర్వాత ఎక్కడికి వెళ్ళిపోతున్నాయి? మన్ను అయినది వెనకటి వల్లే మట్టికి వెళ్ళిపోతుంది. అంటే మట్టిలో నుంచి వచ్చినటువంటి మనం మరలా మట్టి అయిపోతాం. అదే సందర్భం అక్కడ ఆదాం గారి దగ్గర మాట్లాడుతున్నాడు. ఈ యొక్క విధానాన్ని అమలు చేసినటువంటి కాన్స్టెంట్ అయినటువంటి వ్యక్తి, మనం ఎప్పటికైనా ఈ బూడిద వలె బూడిదైపోతాం. మనం ఎప్పటికైనా మనం ఈ యొక్క కట్టె ధూళైపోతుంది, ఎప్పటికైనా ఈ కట్టె బుగ్గిగా మారిపోతుంది అనేటటువంటి హెచ్చరికను ఆనాడు ఆ సమాజంలో క్రీస్తు శకం 320లో ఆయన ఈ యొక్క విధానాన్ని అమలు చేసుకుంటూ ముందుకు తీసుకొచ్చేసి 601లో పోప్ గ్రెగరీ అనేటువంటి వ్యక్తి దీన్ని ఏం చేశాడంటే కొన్ని మార్పులు చేర్పులు చేశాడు. ఆయన ప్రారంభించిందేమో క్రీస్తు శకం 320లో, దాని మార్పులు చేర్పులు జరిగింది మాత్రం 601లో. క్రీస్తు శకం 601లో పోప్ అనేటటువంటి గ్రెగరీ అనేటటువంటి వ్యక్తి కొన్ని మార్పులు చేర్పులు చేశాడు. దీంట్లో చేసి ఏం చేశాడంటే, ఆయన కూడా ఒక మతపరమైనటువంటి సిద్ధాంతంగా అన్ని జనుల్లో నుంచి తీసుకొచ్చినటువంటిది కాదు ఇది. ఒకవేళ అన్యులు దీన్ని ఆచరించకపోయినా మనకు అన్యుల గురించి మనకు అవసరం లేదు, కానీ క్రైస్తవులమైనటువంటి మనం ఇది కల్పించేసుకున్నది కాదు ఇది. ఇదిగో బైబిల్లో దేవుడే వాడినటువంటి పదాలు, ఇదిగో దేవుడే చూపించినటువంటి పదాలు అనేటటువంటి కొన్ని విధి విధానాలు ఆయన సంఘంలోకి తీసుకొచ్చినట్టుగా మనకు కనపడుతున్న సందర్భంలో అసలు దేన్ని సూచించి ఈయన ఈ పదాలు మాట్లాడాడు, అసలు ఎక్కడ దీనికి మూలం పడింది, అసలు ఈ భస్మం అనేటటువంటి పదాన్ని బైబిల్ గ్రంథంలో ఎక్కడ ప్రారంభించారు అనేది మనం చూడగలిగితే, అసలు ఈ భస్మాన్ని దేనికి గుర్తుగా తీసుకొచ్చాడు దేవుడు అనేది మనం జాగ్రత్తగా ఆలోచించగలిగితే ఒకసారి సంఖ్యాకాండం దగ్గరికి వెళ్దాం. మనం సంఖ్యాకాండం 19వ అధ్యాయంలో అక్కడ ఈ మూలాన్ని ఎత్తుకొని ఆయన పోప్ అనేటటువంటి వ్యక్తి మాట్లాడటం జరిగింది సందర్భంలో. సంఖ్యాకాండం 19వ అధ్యాయం 17వ వచనంలో మాట్లాడుతున్నాడు చూడండి. సంఖ్యాకాండం 19వ అధ్యాయం 17వ వచనంలో, అపవిత్రుని కొరకు, జాగ్రత్తగా మనం వినాలండి, అపవిత్రుని కొరకు వారి పాప పరిహార్థమైన హోమ భస్మములోనిది కొంచెము తీసుకొనవలెను. చూడండి, పాత్రలో వేయబడిన ఆ భస్మము మీద ఒకడు పారు నీళ్లు పోయవలెను. చూడండి ఏం చెప్తున్నాడు, ఎక్కడున్నటువంటి భస్మాన్ని తీసుకోమంటున్నాడు? హోమం అనేటటువంటి గుండం, ఆ హోమగుండంలో ఉన్నటువంటి భస్మాన్ని తీసుకోమంటున్నాడు. అసలు ఈ భస్మం ఎక్కడి నుంచి వచ్చింది? పైన మనం వెళ్ళి చూడగలిగితే 9-10 వచనాల్లో, పైన 9-10 వచనాల్లో, మరియు చూడండి, పవిత్రుడైన ఒకడు ఆ పెయ్య యొక్క భస్మమును పోగు చేసి, అంటే మలినమైనటువంటి మనిషి, అపవిత్రపరచబడినటువంటి మనిషి అసలు ఎలా అపవిత్రపరచబడ్డాడంటే, ఎవడైనా చచ్చిన శవం దగ్గరికి వెళ్ళి ముట్టుకున్నా, వాడి సమాధి దగ్గరికి వెళ్ళినా, ఆ శవం ఉన్నటువంటి పరిసర ప్రాంతాల్లోకి వెళ్ళి వస్తే, ఆనాడు ఉన్నటువంటి మోషే ధర్మశాస్త్రం ప్రకారం ఒక శవం దగ్గరికి వెళ్ళి ముట్టొచ్చినటువంటి వాడు అపవిత్రుడు. అలా అపవిత్రపరచబడిన వాడు ఏం చేయాలనంటే పాప పరిహార్థ బలి అర్పించాలి. ఆ పాప పరిహార్థ బలి ఎలా అర్పించాలి, దాన్ని ఎలా క్లోజ్ చేయాలంటే దేవుడు నిర్ణయించాడు. ఒక పెయ్యను తీసుకోమంటున్నాడు. ఒక ఆవు పేయను తీసుకొని దాన్ని వధించేసి దాన్ని భస్మం చేయాలి, కాల్ చేయాలి. దాన్ని కాల్ చేసిన తర్వాత దాన్ని ఏం చేయాలంటే అలా వదిలేసి వెళ్ళిపోవడానికి లేదు. ఈరోజు ఆ మనిషి అపవిత్రపరచబడ్డాడు. అపవిత్రపరచబడినటువంటి మనిషి యొక్క అపవిత్రత ఎలా అయిపోయిందంటే ఈ కాల్చబడినటువంటి బూడిదలాగా నిర్జీవమైపోతుంది. ఈ నిర్జీవమైనటువంటి బూడిదను తీసుకొని ఏం చేయమంటాడంటే పారేటటువంటి నీళ్లు తీసుకొని దాని మీద పోయాలి. అంటే చివరికి మనకు అక్కడ కనపడుతుంది ఏంటంటే ఈ నిర్జీవమైనటువంటి బూడిద నీటి ద్వారా కలిసిపోయి ఏమవుతుందంటే పారెళ్ళిపోతుంది, మనకు కనపడకుండా పోతుంది. అది అంటే మనిషి అపవిత్రత పోగొట్టుకోవటానికి దేవుడు దీన్ని దత్తపరిచినట్టుగా మనకు కనపడుతుంది. అంటే బూడిద దేని సూచిస్తుందనంటే మనిషి యొక్క తగ్గింపు తత్వం, మనిషి యొక్క తత్వాన్ని, మనిషి యొక్క ఉద్దేశాలకు అనుగుణమైనటువంటి కొంతమంది చూడండి, ప్రశస్తమైనటువంటి వస్త్రాలు ధరించినటువంటి వ్యక్తులను చూడండి, తగ్గింపు కనపడద్దు, వాళ్ళలో కనపడద్దు. మంచి వస్త్రధారణ కలిగినటువంటి వ్యక్తులను చూడండి, తగ్గింపు కనపడుతున్న వాళ్ళలో కనపడదు. కానీ దేవుడు ఏం చేశాడంటే మనిషి యొక్క తగ్గింపుకు గుర్తుగా మనకి దీన్ని చూపిస్తున్నాడు. బూడిదనగానే ఏముంటుందండి? బూడిదలో నిర్జీవమైన ఉంటుంది. బూడిదలో ఏమి ఉండదు. అట్లాగే చూడండి ఒకసారి మరొక మాట చూడండి, సమూయేలు 2వ గ్రంథంలో కూడా చూస్తే
సమూయేలు రెండవ గ్రంథం 13వ అధ్యాయం 19వ వచనం చూడండి. సమూయేలు రెండవ గ్రంథం 13వ అధ్యాయం 19వ వచనం. అప్పుడు తామారు నెత్తి మీద బుగ్గి పోసుకొని, చూసారు ఇక్కడ మళ్ళీ ఇక్కడే పదం వాడాడు దేవుడు చూడండి. అక్కడేమో భస్మం అన్నాడు, అంటే బూడిద అన్నాడు. ఇక్కడికి వచ్చేసరికి బుగ్గి అంటున్నాడు. అక్కడ భస్మం అన్నా ఇక్కడ బుగ్గి అన్నా రెండు ఒకటే. బైబిల్ పరిభాషలోకి వెళ్ళి మనం చూడగలిగితే రెండు పదాలు ఒకటే. ఇక్కడ తామారు ఏం చేసింది? నెత్తి మీద బుగ్గి పోసుకొని తాను కట్టుకొనిన వివిధ వర్ణములు గల చీరను చింపి ఏం చేసిందండి? ఒంటి మీద విలువ కలిగినటువంటి వస్త్రాలు ఉన్నాయి, ఆ వస్త్రాలన్నీ కూడా చింపేసుకొని నెత్తి మీద చేయి పెట్టుకొని ఏడ్చుచూపోగా, అంటే ఇక్కడ ఏం జరిగింది? తామారు చెరచబడింది, తన సహోదరుడి చేత చెరచబడింది, పాడు చేయబడినటువంటి ఆ తామారు ఏం చేసిందంటే ధర్మశాస్త్రం ప్రకారం శుద్ధీకరణ కోసం ఏం చేసుకుందామే? నెత్తి మీద బూడిద పోసేసుకుందండి, నెత్తి మీద బుగ్గు పోసేసుకొని తన ఒంటి మీద ఉన్నటువంటి వస్త్రాలన్నీ కూడా తీసేసి నెత్తి మీద చేయబెట్టుకుని ఏం చేస్తుంది? ఏమిడే ఏడ్చుకుంటూ వెళ్ళిపోయిందండి. మరొక మాట చూడండి, యోబు గ్రంథం 42వ అధ్యాయం. యోబు గారికి కూడా శ్రమలు వచ్చినప్పుడు ఆయన ఏం చేశాడు చూద్దాం. యోబు గ్రంథం 42వ అధ్యాయం 6వ వచనం చూద్దాం ప్రియులారా. 6వ వచనం. కావున నన్ను నేను అసహించుకొని, చూసారా ఏం మాట్లాడుతున్నాడు యోబు గారు? నన్ను నేను అసహించుకొని ధూళిలోను బూడిదలోను పడి, చూడండి ఏమంటున్నాడు? ధూళిలోను బూడిదలోను పడి పశ్చాత్తాపడుచున్నాడు. ఎందుకోసం కూర్చున్నాడండి బూడిదలైనా? ఎందుకోసం ధూళిలో కూర్చున్నాడు? దేనికి గుర్తుగా మనకు కనపడుతుంది బూడిద? మనకనంటే తగ్గింపు, పశ్చాత్తాపం. ఏమండి, ఇదంతా రాసుకునేవాళ్ళు, దీన్ని అనుసరించుతూ నడుస్తున్నటువంటి వాళ్ళలో తగ్గింపు కానీ పశ్చాత్తాపం కానీ కనపడుతుందా? మీరు ఆలోచించండి ప్రియులారా. అసలు దేవుడి భస్మాన్ని ఎందుకు పెట్టాడు? ఎందుకు ఈ బూడిదను చల్లుకోమన్నాడు? ఎందుకు బూడిదలో కూర్చోమన్నాడో దీని అర్థం తెలియనటువంటి వ్యక్తులు దాన్ని వ్యర్థంగా చూస్తూ సమాజంలో హేళనగా బ్రతుకుతున్నారండి. సమాజంలో ఈరోజు అన్ని జనులు ఎంతమంది హేళన చేస్తున్నారండి? వాళ్ళకి ఇవన్నీ తెలియదండి. బావిలో కప్పలంటే వాళ్ళకి ఏం తెలియదు ఇవన్నీ. ప్రభువుకి ఎంత అవమానం జరుగుతుందండి. రోమిలికి రాసిన పత్రిక 2వ అధ్యాయం చూడండి, ఎంత అవమానం జరుగుతుందో ప్రభువుకి. అసలు రోమిలికి రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం చూడండి. ఈరోజు సమాజంలో వాక్యం తెలియకుండా ఎవరికి నచ్చినట్టు వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతే ప్రభువుకి ఎంత అవమానం జరుగుతుంది చూడండి. 24వ వచనం, 2వ అధ్యాయం 24వ వచనం. వ్రాయబడిన ప్రకారం మిమ్మును బట్టియే కదా దేవుని నామం అన్యజనుల మధ్య దూషింపబడుతుంది. ఎంతమంది తిడుతున్నారండి, ఎంతమంది హేళన చేస్తున్నారండి. ఈరోజు వీళ్ళు చేస్తున్నటువంటి తప్పులకి ప్రభువుకి అవమానం వస్తుందండి. కొద్దిగా ఆలోచించాలి కదండి, కొద్దిగా జ్ఞానం లేదండి చాలామందికి. నా వల్ల నా తండ్రికి అవమానం జరుగుతుందే. ఒక బిడ్డ ఏదైనా తప్పు చేస్తున్నప్పుడు ఆలోచించాలి, నేను చేస్తున్నటువంటి ఈ తప్పు వల్ల నా తండ్రికి నింద వస్తుంది, నా తల్లికి అవమానం వస్తుంది, ఎంటైర్ నా ఫ్యామిలీ మొత్తానికి అవమానం జరుగుతుందని ఒక ఇంటి బిడ్డ ఎంతగా ఆలోచిస్తున్నాడో సంఘ సభ్యుడు కూడా అంతగానే ఆలోచించాలండి. ఈరోజు సంఘం పేరట నేను చేస్తున్నటువంటి క్రియలు బైబిల్ సపోర్ట్ చేయలేకపోతే ఈరోజు చాలామంది నిలబెట్టి అడగండి, ఎరా బాబు నువ్వు ఎందుకు చేస్తున్నావు ఈ పని, ఇది బైబిల్ సపోర్ట్ చేయట్లేదని అడగండి. వాడికి ఏం తెలియదండి, వాడికి ఏం తెలియదు. వాడి గుడ్డికి చెప్పేది ఏంటంటే మేము ఎప్పుడో 100 ఏళ్ళ నుంచి 200 ఏళ్ళ నుంచి మేము చేసుకొని వస్తున్నామని చెప్తాడు తప్ప అసలు ఎందుకు చేస్తున్నాడో వాడికి తెలియదండి. అందుకే ప్రభు వారు చాలా బాధపడుతున్నాడు. మీరేమి చేయొచ్చున్నారో మీరు ఎరగాలి. ఆయన అన్నాడు వీళ్ళు ఏం చేస్తున్నా ఎరగాలని అక్కడ అన్నాడు. కానీ ఈరోజు మనం చేయవలసింది ఏంటంటే మనం ఏం చేస్తున్నాం మనం ఎరగాలండి. మనం ఎరగకపోతే ఎలాగా? అందుకే మనకు అద్భుతమైన మాట చెబుతున్నాడు చూడండి. 34వ అధ్యాయం, యోబు గ్రంథం 34వ అధ్యాయం కూడా మరొక మాటను చూద్దాం. యోబు గ్రంథం 34వ అధ్యాయం 15వ వచనం చూడగలిగితే ప్రియులారా, యోబు గ్రంథం 34వ అధ్యాయం 15వ వచనం చూడండి. శరీరులందరూ ఏకముగా నశించెదరు. యోబు గ్రంథం 34వ అధ్యాయం 15వ వచనం. శరీరులందరూ ఏకముగా నశించెదరు, నరులు మరలా ధూళి అయిపోదురు. చూసారండి, యోబు గ్రంథం 34వ అధ్యాయం 15వ వచనంలో యోబు గారు మాట్లాడుతున్నాడు. నరులందరూ కూడా అంటే మనుషులంతా కూడా ఏకంగా చచ్చిపోతారంటే అర్థమేంటి? ఒకేసారి చచ్చిపోతారని దీని అర్థం కాదండి. ఒకేసారి చనిపోతారని చెప్పట్లేదు ఆయన. మొదటి మానవుడైన ఆదాము దగ్గర నుంచి యుగ సమాప్తి వరకు భూమి మీద పుట్టిన వారందరూ ఏదో ఒక రోజు మరణించి ధూళైపోవలసిందే.
భస్మం అని అంటే ఏమన్నా కాలిస్తే కదండి భస్మం అయిపోయేది అనుకుంటాం మనం. కానీ ఈ దేహం మట్టిలోకి వెళ్ళిపోయిన తర్వాత ఈ దేహం ధూళిగా మారిపోద్దండి మన గోతిలో. దీన్ని ధూళిగా మార్చడానికి ఏ టెక్నాలజీ ఉపయోగిస్తున్నాడు దేవుడు అని అంటే, నిన్ను పాతగానే నీ దేహాన్నంతా కూడా ధూళిగా మార్చే సైన్యం వస్తుందండి భూమిలో నుంచి. యోబు గ్రంథంలో చక్కటి మాటలు ఉంటాయండి. యోబు గ్రంథంలో చాలా అద్భుతమైన మాటలు రాశాడు. నీ దేహాన్ని తినేసేటటువంటి సైన్యం వస్తుంది. ఆ సైన్యం అంతా కూడా భూమిలో నుంచి బయటకు వచ్చేసి నీ యొక్క పూడ్చినటువంటి సమాధిలోకి వచ్చేసి పురుగులన్నీ కూడా దేనికి కావలసినవి తినేసి ఆహారాన్ని జీర్ణం చేసేసుకొని ఆ జీర్ణమైనటువంటి ఆ విసర్జించేటటువంటి ఆ పదార్థాన్ని అంతా కూడా మట్టిలో విసర్జించినప్పుడు పురుగు అదంతా కూడా ధూళిగా మారిపోతుందండి. ఎంత టెక్నాలజీ ఉపయోగించాడు దేవుడు చూడండి ప్రియులారా. అందుకే అన్నాడు మనుషులందరూ కూడా ధూళైపోతారు అంటున్నాడండి. మరొక మాట చూడగలిగితే ధూళి అయినటువంటి మనిషి ఎలా ఎగిరిపోతాడో కూడా చెప్తున్నాడు. త్రాసు మీద ధూళి అంటాడండి. త్రాసు మీద ధూళి. యెషయా గ్రంథం ఒకసారి ఆ మాట కూడా చూద్దాం. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 15వ వచనం చూడండి ప్రియులారా. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 15వ వచనం. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 15వ వచనం చూడండి. జనులు చాద నుండి జారు బిందువుల వంటివి, జనులు త్రాసు మీద ధూళి వంటి వారు. చూడండి ఏమంటున్నాడు, త్రాసు మీద ధూళి వంటి వారు. ఏమంటే పొద్దున్నే షాపు తీసేటటువంటి సావుకారు వచ్చినప్పుడు ఏం చేస్తాడండి, పొద్దున్నే షాప్ అంతా ఏం చేస్తాడు, దుమ్ము కొట్టుకొని ఉంటే పొద్దున్నే కాటాలు ఏదైనా తుయ్యాలనుకోండి, ఏం చేస్తాడు షావుకారు గారు, ఏం చేస్తాడు ముందు కాటాన్ని ఏం చేస్తాడంటే గొడ్డ తీసుకొని దులుపుతాడు, లేదంటే నోడుతో ఊతాడు, ఉఫ్ అని ఊతాడు. అప్పుడు దుమ్ము ఏమైపోద్దండి, కాటాలోని దుమ్ము ఊదగానే ఎగిరిపోద్దండి. అలాగా మనిషి జీవితం కూడా అంతే అని చెబుతున్నాడు దేవుడు. కొంతసేపు కనపడి అంతలో మాయమైపో ఆవిరితో పోల్చాడు, కొంతసేపు కనపడి అంతలో మాయమైపో ధూళితో పోల్చాడు. నీటి బిందు చూడండి, మనం బావిలో నుంచి తాడు కట్టేసి మనం చాతో నీళ్ళు అవుతున్నప్పుడు చాద నుండి ఎలాగైతే జారి ఒక బిందు కింద పడుతుందో మరలా తిరిగి బావిలో, మనిషి బ్రతుకు కూడా అంతేనని చెబుతున్నాడండి దేవుడు. అందుకే ప్రియులరా మరొక మాట మీరు చూడగలిగితే, అసలు ఈ భూమి మీదకి వచ్చినటువంటి మనిషి కొంతకాలం ఉండటానికే భూమి మీదకి వచ్చాడని బైబిల్ చెప్తా ఉంది. శాశ్వత కాలం ఉండటానికి ఎవరు రాలి? యేసుక్రీస్తు ప్రభువారు ఎంతకాలం ఉన్నాడు భూమి మీద? 33.5 సంవత్సరాలు ఉన్నాడు. కొంతకాలం ఉండి తండ్రి చిత్తాన్ని నెరవేర్చి దేవుడు చెప్పినటువంటి పని సంపూర్తి చేసుకొని ఈ భూమి మీద నుంచి తిరిగి యేసుక్రీస్తు ప్రభువారు వెళ్ళిపోయాడు. అలాగే మనం కూడా భూమి మీదకి వచ్చినటువంటి మనం ఎన్ని రోజులు ఇక్కడ బ్రతికినా, 90 క్రితం మనం చదువుకున్న ప్రారంభంలో 90 క్రితం ఏమన్నాడు, 70 లేక 80 అన్నాడు. అధిక బలం ఉన్న ఎడల 80 సంవత్సరాలు అయినను వాటి వైభవం ఆయాసం దుఃఖం అన్నాడు. అవి త్వరగా గతించి మేము ఎగిరిపోతాం అన్నాడు. ఎక్కడికి ఎగిరిపోతావు? అక్కడికి ఫస్ట్ వర్షన్గా వెళ్ళిపోవాలి. తరతరములకు నివాస స్థలం అక్కిరెడ్డిగూడెం కాదు, వీర్రాఘపురం కాదు, విసనపేట కాదు, చెక్కపల్లి కాదు. మనకు తరతరాలకు నివాస స్థలం దేవుని యొద్ద ఉంది. ఆ దేవుని యొద్దకు మనం వెళ్ళాలంటే ఈ భూమి మీద మనకు మరణం రావాలి. మనకు మరణం వచ్చిన తర్వాత ఈ యొక్క లోకాన్ని విడిచేసి మనం వెళ్ళిపోతాం, ఎగిరిపోతాం అప్పుడు మనం. అందుకే అంటున్నాడు. ఒకసారి పేతురు గారు రాసినటువంటి 2వ పత్రిక ఒక మాట దృష్టిలో వచ్చేద్దాం. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ పత్రిక 1వ అధ్యాయం 13 నుంచి చూద్దాం ప్రియులారా. పేతురు గారు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 13 నుంచి చూడండి. మరియు మన ప్రభువైన యేసుక్రీస్తు నాకు సూచించిన ప్రకారం నా గుడారమును త్వరగా విడిచిపెట్టవలసి వచ్చినని ఎరిగి. ఏమంటాడండి పేతురు గారు? నా గుడారం అంటే దేహం. ఈ దేహాన్ని ఒక రోజు నేను విడిచిపెట్టాలని ఎరిగాను నేను అంటున్నాడు ఆయన. అంటే భూమి మీదకి వచ్చిన మనమందరం కూడా ఈ గుడారాల్లో ఉన్నాం. ఈ గుడారం ఎలాంటిదనంటే, మనం సింపుల్గా మాట్లాడాలంటే అద్దిల్లు లాంటిదండి. ఇది అద్దింట్లో ఉన్నవాడు ఎంతకాలం ఉంటాడండి? పర్మనెంట్గా ఇల్లు కట్టుకున్నాడు, సొంత ఇంటోడు కొంతకాలం ఉంటాడు, చచ్చిపోయిన దాకా ఉంటాడు. కానీ మరి అద్దింట్లో ఉన్నాడు ఊహించలేడండి. ఎప్పుడు ఖాళీ చేయ ఇంట్లో ఓనర్ ఎప్పుడు ఖాళీ చేయబోతాడో తెలియదు, ఇంట్లో ఉన్నోడు ఎప్పుడు ఖాళీ వెళ్ళిపోతాడో కూడా మనకు తెలియదు. కానీ ఈ దేహం అనే ఇంటిని కట్టుకున్నటువంటి దేవుడు ఈ దేహం అనే ఇంట్లో తన ఆత్మను ఉంచాడు కొంతకాలం. ఉంచినటువంటి సంగతి ప్రతి ఒక్కళ్ళు కూడా ఎరగాలని పేతురు గారు మాట్లాడుతూ, నేను ఈ గుడారములో ఉన్నంతకాలం ఈ సంగతులను జ్ఞాపకము చేసి మిమ్మును రేపుట న్యాయమని ఎంచుకొనుచున్నాను. ప్రతి ఒక్కరిని రేపుతున్నాడు అంటండి. ఒరే నాన్న, ఏదో వారు చచ్చిపోతారా మనం? దేవుని చిత్తాన్ని మనం ఎరగాలిరా. దేవుని చిత్తాన్ని ఎరగకపోతే మనం చనిపోయిన తర్వాత పరలోకానికి వెళ్ళలేమురా. ఎక్కడి నుంచి మనం ఇక్కడికి వచ్చామో మరలా అక్కడికి వెళ్ళిపోవాలిరా. లేదంటే నరకానికి జారిపోతాం. అక్కడ యాతనకరమైనటువంటి అగ్ని ఉంటుందిరా. అక్కడ
అగ్ని ఆరదు, పురుగు చావదు. అక్కడికి వెళ్ళిపోతే మనల్ని ఎవరు కాపాడలేరురా, మళ్ళీ కాపాడటం కోసం మనం బతుకున్నప్పుడు దేవుని వాక్యం మనం ఇన్ని నేర్చుకోవాలరా అని భక్తులు ఘోషిస్తున్నా, 15 వచ్చిన చూడండి, భక్తులు ఘోషిస్తున్నా పట్టించుకోవట్లేదు. నేను మృతి పొందిన తర్వాత కూడా, చూడేమంటున్నాడు, నేను చచ్చిపోయిన తర్వాత కూడా మీరు సత్యాన్ని అనుసరించాలరా. నేను ఒకవేళ చచ్చిపోయింది చెప్పి చచ్చిపోయినా కూడా అని అంటున్నాడు కదా, నేను మృతి పొందిన తర్వాత కూడా మీరు నిత్యము వీటినే జ్ఞాపకం చేసుకోవడానికి జాగ్రత్త పడాలి. చూడండి ఆయన ఏమంటాడు, నేను చచ్చిపోయిన తర్వాత కూడా మీరు వీటినే జ్ఞాపకం చేసుకొని వీటినే అనుసరించాలని మాట్లాడుతున్నాడు. ప్రియులారా, జాగ్రత్తగా మనం ఆలోచించాలి. అందుకే పౌలు గారు చక్కగా మాట్లాడుతున్నాడు. పౌలు గారు కూడా చక్కగా చెబుతున్నాడు. ఎందుకంటే ప్రియులారా, మనము దేవుణ్ణి మహిమపరచాలి. దేవుని వద్దకు మనం వెళ్ళాలంటే ఆయన మాట్లాడుతున్నాడు కదా, ఈ దేహముతో దేవుణ్ణి మహిమపరచాలి. విలువ పెట్టి కొన్నాడు దేవుడు మనల్ని. కాబట్టి విలువ పెట్టి కొనబడినటువంటి మనం ఈ దేహంతో దేవుణ్ణి మహిమపరచాలి. ఈ దేహంతో దేవుణ్ణి మనం మహిమపరచాలంటే ఈ దేహం సజీవయాగంగా దేవునికి మనం సమర్పించేసుకోవాలి. సజీవయాగంగా దేవునికి సమర్పించేసుకున్న తర్వాత మరణము వరకు ఆయనతోనే నమ్మకంగా మనం పనిచేయాలి. అంతేగాని ఒక పరిధిని ఏర్పాటు చేసుకొని ఒక దినానికి పరిమితమైనటువంటి భక్తిని మనం కలిగి, ఒక కొన్ని నెలలకు పరిమితమైనటువంటి భక్తిని మనం కలిగి చేస్తే ఆ భక్తి నీకు ఎలాంటి ఉపయోగం లేదు. అందుకే ప్రియులారా, మీరు ఆలోచించండి. భస్మ బుధవారం కాదు కానీ భస్మమయ్యేవారుగా మనం ఉన్నాం. దాన్ని బట్టి మనం ఆలోచించాలి ప్రియులారా. ఎందుకంటే ఏదో ఒక రోజు ఈ జీవితం భస్మమైపోతుంది. కానీ భస్మమయ్యేలోపు మనం ఆలోచించవలసింది ఏంటంటే, దీనిని బట్టి దేవుడు ఏం చెబుతున్నాడో, ఏమి నేర్పిస్తున్నాడో ఈ భస్మమయ్యే దాని గురించి మనం ఆలోచించాలి. కానీ భస్మమైపోయినటువంటి బూడిద గురించి మనకెందుకండి? ఆలోచించండి. భస్మమైపోతుంది ఈ జీవితం. కాబట్టి భస్మమైపోతున్నటువంటి ఈ జీవితానికి ఏది అవసరమని దేవుడు చెబుతున్నాడో దానిని మనం నేర్చుకోవాలి. దాని ప్రకారం మనం బ్రతకాలి. దానినే కడ వరకు మనం అనుసరించి నడవాలి. అందుకని హెబ్రీయులకు రాసిన పత్రికలో ఒక మాట అంటాడండి, చూద్దాం ఒకసారి. 12వ అధ్యాయంలో, హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనంలో, మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడనైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము. ఆయన అనగా యేసుక్రీస్తు ప్రభువారు తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకు అవమానమును నిర్లక్ష్య పెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడి పార్శ్వమందు ఆయన ఆసీనుడై ఉన్నాడు. దానికోసం ఎంత కష్టపడ్డాడో తెలుసండి. ఎంత కష్టపడ్డాడో తెలుసా? భూమి మీద ఉన్నప్పుడు ఆయన ప్రతిదినం వేదన బాధలు ఆయనకి. బ్రతికి ఉన్నంతకాలం క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించాలని బైబిల్ చెప్తా ఉంటే కొంతమంది శ్రమలు రాకూడదని ప్రార్థన చేసేవాళ్ళు లేకపోలేదు. ఏమంటే శోధనలు రాకూడదని ప్రార్థన చేసేవాళ్ళు లేకపోలేదు. అంటే వాళ్ళకి శ్రమ రాకపోతే పరలోకం లేదని బైబిల్ చెబుతున్నా శ్రమ రాకుండా ఉండాలనే ప్రార్థన చేసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ బైబిల్ అంటుంది శోధన సహించువాడు ధన్యుడని హెచ్చరిస్తోంది. నెక్స్ట్ 3వ భాగంలో మనం దాన్ని మాట్లాడుకుందాం. ప్రియులారా, ఆలోచించండి. ప్రతి విషయంలో కూడా మనం జాగ్రత్తగా ఆలోచించగలిగితే భస్మము అనగా బూడిద అని బైబిల్ మాట్లాడుతూ ఉంది. ఈ బూడిదను దేనికి సాదృశ్యంగా మనకు కనపడుతుందంటే తగ్గింపు తత్వానికి, పశ్చాత్తాపానికి మనకు కనపడుతుంది. ఒక నిర్జీవమైనటువంటిది అది. అలా నిర్జీవమైనటువంటి ఈ బూడిదకు సాదృశ్యంగా మనం చూడగలిగితే ఈ నిర్జీవమైనటువంటి ఈ జీవితంలో మనం నేర్చుకోవలసింది ఏంటంటే మహాజ్ఞానాన్ని నేర్చుకోవాలి. అందుకని మన్నైన దేహం మట్టికి వెళ్ళడానికి ముందే మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే మనం మార్చుకోవాలి. ఏం మార్చుకోవాలి? ఒకసారి మార్కు సువార్త 1వ అధ్యాయం ఒకసారి తీయండి, చూడండి. మన్నైన ఈ దేహం మట్టికి చేరేలోపు మనం మార్చుకోవాల్సింది ఏంటి అది చూద్దాం ఒకసారి. మార్కు సువార్త 1వ అధ్యాయం 15వ వచనం లాస్ట్ మాటలో ఉంటుందండి. 15వ అధ్యాయంలో లాస్ట్ మాట ఉంటుంది. మన్నైన దేహం మట్టికి పోకముందే నువ్వు మార్చుకోవాల్సింది ఏంటో చూద్దాం ఒకసారి. ఈ మాట చూసుకుని వచ్చేద్దాం. ఏమంటాడు ఇక్కడ? మారు మనసు పొంది సువార్తను నమ్ముడని చెప్పుచు దేవుని సువార్తను ప్రచురించమని దేవుడు. సరే, యేసుక్రీస్తు ప్రభువారు అంటే మన్నైనటువంటి దేహం ధూళిగా, బుగ్గిగా, భస్మంగా మారకముందే మనం చేయవలసింది ఏమంటున్నాడంటే దేవుడు? మారు మనసు పొందాలి. మారు మనసు పొందాలంటే సువార్తను మనం నమ్మాలి. సువార్తను మనం నమ్మితేనే మనకి మారు మనసు వస్తుంది, రక్షణ వస్తుంది.
నిత్య జీవం అనేటటువంటి వారసత్వం మనకు వస్తుంది. మరణం తర్వాత నిత్య జీవానికి మనం వెళ్ళిపోతాం. కాబట్టి పిల్లలు ఆలోచించండి. కొంతసేపు కనపడి అంతలో మాయమైపోయి ఆవిరిలాంటి క్షణికమైన ఈ బ్రతుకులో మనం అనుసరించవలసింది భస్మమైపోయే ఈ జీవితం గురించి మనం ఆలోచించాలి. కానీ భస్మ బుధవారం గురించి ఆలోచించి ఆ ఒక్కరోజు నుదుటి మీద సిలివేసుకొని నెత్తి మీద కొంచెం బూడిద జల్లుకొని వచ్చేసినంత మాత్రాన నీకు ఒరిగేది ఏమీ లేదు. ఒకసారి ఆలోచించి ఆచరించి అర్థం చేసుకొని, ఇంకా చాలా సందర్భాలు ఉన్నాయి. రెండో భాగంగా దీని గురించి మనం వచ్చి మళ్ళీ నెక్స్ట్ వారం కూడా దీని గురించి మనం మాట్లాడుకుందాం. తల్ల వంచండి, ప్రార్థన చేసుకొని ముగించేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం.